మూవీ స్టార్ట్ అవ్వగానే వెస్ట్ వర్జీనియాలోని ఫారెస్ట్‌ని చూస్తాము. రిచ్ మరియు హ్యాల్లీ అనే ఇద్దరు వ్యక్తులు క్లైంబింగ్ చేస్తుంటారు. తర్వాత రిచ్ పైకి వెళ్లి చూసినప్పుడు ఒక మురికి నది కనిపిస్తుంది. అతను పైకి ఎక్కి తన విక్టరీని ఎంజాయ్ చేస్తాడు. తర్వాత హ్యాలీని త్వరగా పైకి రమ్మని చెప్తాడు. అప్పుడు హ్యాలీ పైకి ఎక్కుతున్నప్పుడు కాలు స్లిప్ అయ్యి గాలిలో వేలాడుతుంది. ఆమె తిరిగి మళ్ళీ పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఆమె రిచ్‌ని హెల్ప్ అడుగుతుంది. కానీ రిచ్ కనిపించకపోవడంతో ఆమె చాలా భయపడుతుంది. హఠాత్తుగా బ్లడ్ డ్రాప్స్ ఆమె ముఖంపై పడటం చూసి ఆమె షాక్ అవుతుంది. హ్యాలీ పైకి చూడగా రిచ్‌ని ఎవరో కిందికి విసిరేస్తారు. ఆమె ఇది ఎలా జరిగిందో ఆలోచించేలోగా ఎవరో తనని ఫోర్స్‌ఫుల్‌గా పైకి లాగుతుంటారు. ఆమె వెంటనే తాడును కోసేసి స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది. తర్వాత ఆమె రిచ్ డెడ్ బాడీని చూసి ఏడవడం మొదలుపెడుతుంది. అప్పుడే హ్యాలీకి మౌంటైన్ నుండి ఏవో వాయిసెస్ వినిపిస్తాయి. అది విని హ్యాలీ తనను తాను కాపాడుకోవడం కోసం కారు వైపు పరిగెడుతుంది. కానీ అప్పుడే ఆమె కాలు ఫెన్సింగ్‌లో తట్టి కింద పడిపోతుంది. తర్వాత ఆ మర్డరర్ ఆమెను లాక్కుంటూ తనతో పాటు తీసుకెళ్తాడు. తర్వాత సీన్‌లో ఒక ఏరియాలో దొంగతనాల గురించి న్యూస్ రావడం చూస్తాము. ఒక కార్ తర్వాత మరొక కార్ దొంగిలించబడుతుందని న్యూస్‌లో వస్తుంది. ఆ ఏరియాలో బ్లాక్ మ్యాజిక్‌ని చూశామని కొంతమంది ప్రజలు చెప్తారు. తర్వాత మనం ఆ ఏరియాలో ఒక కారు వెళ్తుండడం చూస్తాము. ఆ కార్‌లో క్రిస్ అనే వ్యక్తి వేరొక సిటీకి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటాడు. అలా వెళ్తుండగా అతను ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటాడు. ట్రాఫిక్ క్లియర్ అవ్వకపోవడంతో అతను ఇంటర్వ్యూకు లేట్ అవుతానని అనుకుంటాడు. తర్వాత అతను కారులో నుండి బయటికి వచ్చి ముందున్న ట్రక్ డ్రైవర్‌ను ట్రాఫిక్ జామ్ ఎందుకు అయింది అని అడుగుతాడు. అప్పుడు ఆ డ్రైవర్ 5 కిలోమీటర్ల దూరంలో కెమికల్ ట్రక్ కింద పడిపోయింది. అందువల్ల మనం ఇక్కడే కొన్ని గంటల పాటు ఉండాల్సి వస్తుంది అని చెప్తాడు. అది విని క్రిస్ చాలా వర్రీ అవుతాడు. తర్వాత కారును వెనుకకు తిప్పి వెళ్తుంటాడు. అతను వచ్చేసరికి లేట్ అవుతుందని కంపెనీకి కాల్ చేసి చెప్తుంటాడు. మౌంటైన్ ఏరియా కావడం వల్ల కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. తర్వాత క్రిస్ ఒక గ్యాస్ స్టేషన్‌ని చూసి అక్కడికి వెళ్తాడు. అతను గ్యాస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఒకదాని తర్వాత మరొకటి ఓనర్స్ లేని కార్లను అబ్జర్వ్ చేస్తాడు. అలా చూస్తూ వెళ్తుండగా గ్యాస్ స్టేషన్‌ను రీచ్ అవుతాడు. అతను కారు దిగి అక్కడ ఉన్న ఓనర్‌ని చూస్తాడు. ఆ ఓనర్ ఏదో వ్యాధితో బాధపడుతుంటాడు. తర్వాత క్రిస్ అక్కడ ఉన్న ఫోన్‌తో కంపెనీ వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫోన్ డెడ్ అవ్వడం వల్ల కాల్ కనెక్ట్ అవ్వదు. తర్వాత అతను గ్యాస్ స్టేషన్ ఓనర్‌ను సిటీని చేరుకోవడానికి మరొక అడ్రస్ ఉందా అని అడుగుతాడు. కానీ ఆ ఓనర్ ఇతని మాటలను ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడే క్రిస్ అక్కడ ఉన్న ఒక మ్యాప్‌ని చూస్తాడు. అతనికి ఆ మ్యాప్‌లో సిటీని చేరుకోవడానికి ఒక రఫ్ రోడ్ మార్గం కనిపిస్తుంది. తర్వాత అతను ఆ రోడ్డు గురించి గ్యాస్ స్టేషన్ ఓనర్‌ని అడుగుతాడు. అప్పుడు అతను ఆ రోడ్డు నుంచి వెళ్ళొచ్చు అని చెప్తాడు. తర్వాత క్రిస్ కార్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు. అతను ఫారెస్ట్ గుండా వెళ్తూ ఒక ఇంటర్సెక్షన్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక బోర్డు కనిపిస్తుంది. అప్పుడు అతను ఎటు వెళ్ళాలో ఆలోచిస్తూ కారుని రఫ్ రోడ్ వైపుకి డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను చనిపోయిన జింకను చూస్తాడు. అలా చూస్తున్నప్పుడు తన కారు ముందున్న కారుని ఢీకొంటుంది. కానీ క్రిస్ ప్రాణాలకి ఏమీ కాదు. ఆ కారులోని వాళ్ళు అతని దగ్గరికి వచ్చి నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు. క్రిస్ తనకి ఇంజ్యూరీస్ అయ్యాయేమో అని తనని తాను చూసుకుంటూ ఉంటాడు. తర్వాత వారికి సారీ చెప్తాడు. అంతేకాకుండా కారుని ఢీకొట్టినందుకు రిటర్న్‌గా మనీ ఇస్తానని అంటాడు. అలానే క్రిస్ వాళ్ళతో మీరు రోడ్డు మధ్యలో కారుని ఎందుకు ఆపారు అని అడుగుతాడు. అప్పుడు ఫ్రాన్సీ అనే లేడీ రోడ్ మీద ఎవరో బార్బర్డ్ వైర్‌ని వేశారు. అందువల్ల మా కార్‌ది ఒక టైర్ పంక్చర్ అయింది అని చెప్తుంది. ఆమె ఫ్రెండ్ ప్రీవియస్ గ్యాస్ స్టేషన్‌కి వెళ్లి కాల్ చేద్దామని సజెస్ట్ చేస్తుంది. అప్పుడు క్రిస్ అక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. అప్పుడు అందరూ నడుచుకుంటూ వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కానీ ఇవాన్ మరియు ఫ్రాన్సిన్ కార్లను చూసుకోవడం కోసం అక్కడే ఉంటారు. అందరూ నడుస్తూ వెళ్తుండగా ఒక చనిపోయిన మంగూస్‌ని చూస్తారు. అది చూడడానికి ఎవరో దాన్ని కోసి చంపినట్టు ఉంటుంది. వారందరూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫారెస్ట్‌లో కార్ టైర్స్ కాలడం చూస్తారు. అది డేంజర్‌ని ఇండికేట్ చేస్తుంది. కానీ క్రిస్ అందరితో ముందుకు వెళ్దామని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఫ్రాన్సీ మరియు ఇవాన్‌ను చూస్తాము. ఇవాన్‌కి దగ్గరగా ఉన్న పొదలలో నుండి ఏదో కదిలిన సౌండ్ వినిపిస్తుంది.
అతను అదేంటో చెక్ చేయడానికి వెళ్తాడు. అతను కనబడకపోవడంతో ఫ్రాన్సిన్ వర్రీ అవుతుంది. ఆమె అతన్ని సెర్చ్ చేస్తుంది. ఆమె నడుస్తూ వెళ్తుండగా ఇవాన్ షూ కనిపిస్తుంది. షూని తీస్తుండగా అక్కడే ఇవాన్ చెవి కూడా కనిపిస్తుంది. ఫ్రాన్సీ అది చూసి భయపడి చాలా ఏడుస్తుంది. అప్పుడు ఒక పర్సన్ ఆమె వెనకాల నుండి వచ్చి ఆమెని చంపేస్తాడు. మనం మిగతా నలుగురిని రోడ్డు చివరన చూస్తాము. వాళ్ళు హెల్ప్ కోసం వెళ్తుంటారు. అలా వాళ్ళు నడుస్తూ వెళ్తుండగా ఒక ఇల్లు కనిపిస్తుంది. హెల్ప్ అడగడం కోసం వాళ్ళు ఆ ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు క్రిస్ చాలా కార్స్ని చూసి అప్సెట్ అవుతాడు. అతను హెల్ప్ అడగడం కోసం డోర్ని నాక్ చేస్తాడు. కొద్దిసేపటికి ఆ ఇంట్లో ఎవరూ లేరని అర్థమవుతుంది. వాళ్ళు కాల్ చేయడం కోసం ఇంట్లోకి రాగానే వారికి డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే వాళ్ళకి చాలా కాలం నుండి ఇంటిని ఎవరూ క్లీన్ చేయడం లేదని అర్థమవుతుంది. క్రిస్కి గ్లాసెస్ మరియు కార్ కీస్ కనిపిస్తాయి. అతను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే అందులో చాలా హ్యూమన్స్ అవయవాలు ఉంటాయి. జెస్సీకి అదే ఇంట్లో ఆమె కార్ని పంచర్ చేసిన బార్బర్డ్ వైర్ కనిపిస్తుంది. అది చూసి ఆ నలుగురు అక్కడి నుండి పారిపోతారు. అప్పుడే క్రిస్ ఒక కార్ అక్కడికి రావడాన్ని విండోలో నుంచి చూస్తాడు. ఆ నలుగురు వెనక డోర్ నుండి వెళ్దామనుకుంటారు. కానీ ఆ డోర్ లాక్ చేసి ఉంటుంది. అందరూ చాలా భయపడతారు. మెయిన్ డోర్ నుండి మర్డరర్ ఎంటర్ అవుతుంటాడు. అతను లోపలికి వచ్చి ఫ్రాన్సీ డెడ్ బాడీని కింద పడేస్తాడు. అక్కడ ఉన్న క్రిస్ మరియు జెస్సీ ఫ్రాన్సీని చూసి చాలా భయపడతారు. తర్వాత మనం ముగ్గురు క్యానిబల్స్ని చూస్తాము. వాళ్ళు ఫ్రాన్సీ డెడ్ బాడీని టేబుల్ మీద పెడతారు. తర్వాత వాళ్ళు షార్ప్ టూల్స్తో ఆమె బాడీని కట్ చేస్తుంటారు. దీన్ని చూసి జెస్సీ అరవడం మొదలు పెడుతుంది. అప్పుడు స్కాట్ అతని చెయ్యితో ఆమె మౌత్ గట్టిగా పట్టుకొని అరవకుండా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ క్యానిబల్స్ డెడ్ బాడీని తిని గాఢ నిద్రలోకి వెళ్తారు. ఇదే మంచి ఛాన్స్ అని వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అప్పుడే ఒక క్యానిబల్ వాళ్ళని చూస్తాడు. వాళ్ళందరూ అతన్ని చూసి ఎస్కేప్ అవ్వడానికి వెనుక సైడ్ నుండి రన్ చేస్తుంటారు. చూస్తుండగానే క్యానిబల్స్ వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు క్రిస్ వాళ్ళ వెహికల్ని దొంగిలించాలనుకుంటాడు. అతను అరుస్తూ రన్ చేస్తూ ఆ క్యానిబల్స్ అటెన్షన్ని అతని వైపు ఉండేలా చేస్తాడు. కానీ అప్పుడే ఒక క్యానిబల్ క్రిస్ని గన్తో కాలుస్తాడు. అప్పుడు అతను ఇంజూర్ అయి కింద పడిపోతాడు. అది చూసి మిగిలిన ముగ్గురు షాక్ అవుతారు. తర్వాత స్కాట్ ఫారెస్ట్లోకి పరిగెడుతూ ఉంటాడు. అతను వాళ్ళ ట్రక్ని చూసి ట్రక్ వైపుకి వెళ్తుంటాడు. కానీ అప్పుడే స్కాట్కి ఒక బాణం వచ్చి గుచ్చుకుంటుంది. మిగతా ముగ్గురు ట్రక్ని తీసుకొని వెళ్తుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ట్రక్ బురదలో స్టక్ అవుతుంది. తర్వాత ఆ ముగ్గురు ట్రక్లో నుండి కిందికి దిగుతారు. వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఫారెస్ట్ నుండి రోడ్ వైపుకి బయలుదేరుతారు. కొద్దిసేపటి తర్వాత రాత్రి అవుతుంది. ఆ క్యానిబల్స్ వాళ్ళని వేటాడడానికి వెళ్తుంటారు. మరోవైపు ఆ ముగ్గురు అలసిపోవడం వల్ల వాళ్ళు ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు కార్లీ వాళ్ళని ఒకసారి పైకి చూడండి అని అంటుంది. వెంటనే వాళ్ళు పైకి చూడగానే ఒక వాచ్ టవర్ కనిపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో వాళ్ళు పైకి ఎక్కడాన్ని చూస్తాము. కానీ అక్కడ ఎవరు ఉండకపోవడంతో వాళ్ళు చాలా బాధపడతారు. అక్కడ జెస్సీకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపిస్తుంది. ఆమె దాన్ని యూజ్ చేసి క్రిస్ గాయానికి డ్రెస్సింగ్ చేస్తుంది. మరోవైపు కార్లీకి ఓల్డ్ రేడియో కనిపిస్తుంది. ఆమె రేడియో సహాయంతో హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ ఆమెకి ఎటువంటి రెస్పాన్స్ రాదు. క్రిస్కి ఏవో వింత సౌండ్స్ వినిపిస్తాయి. అతను కిందికి చూడగా ముగ్గురు క్యానిబల్స్ కనిపిస్తారు. వాళ్ళు టవర్ పైకి ఎక్కుతుంటారు. వాళ్ళు పైకి రావడాన్ని క్రిస్ చూసి అక్కడ ఉన్న వస్తువులన్నీ టవర్ ఎంట్రీ గేట్ దగ్గర పెడుతుంటాడు. కొద్దిసేపటి తర్వాత క్యానిబల్స్ వెళ్ళిపోవడాన్ని క్రిస్ చూస్తాడు. తర్వాత కార్లీ రేడియో ద్వారా వాళ్ళ లొకేషన్ని చెప్తుంది. కానీ అప్పుడే ఆ క్యానిబల్స్ రేడియో వైర్ను కట్ చేసి టవర్ కింద మంట పెడతారు. అక్కడి నుండి బయటపడడానికి కార్లీ అక్కడున్న బాక్స్తో టవర్ విండోని బ్రేక్ చేస్తుంది. అప్పుడు క్రిస్ టవర్ కింద ఉన్న చెట్లను నోటీస్ చేస్తాడు. ఆ ముగ్గురు సేవ్ అవ్వడానికి చెట్లపైకి జంప్ చేస్తారు. వారు జంప్ చేసేటప్పుడు క్యానిబల్స్ వారిని చూస్తారు. వాళ్ళని పట్టుకోవడం కోసం ఆ క్యానిబల్స్ చెట్టు ఎక్కుతుంటారు. వీళ్ళు రావడాన్ని చూసి ఆ ముగ్గురు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి మూవ్ అవుతుంటారు. అలా చెట్లను క్రాస్ చేస్తుండగా ఒక క్యానిబల్ కార్లీ దగ్గరికి వస్తుంటాడు.
అప్పుడే సమయం చూసుకొని క్యానిబల్ ఆమెపై గొడ్డలితో అటాక్ చేసి కార్లీ ఫేస్ని 2 పీసెస్గా చేస్తాడు. క్రిస్ మెల్లగా లేచి నిలబడగానే అతని వెనకాల నుండి వెహికల్ సౌండ్ వినిపిస్తుంది. అది ఒక పోలీస్ జీప్. అప్పుడు అతను పరిగెడుతూ వెళ్ళి జీప్ని ఆపుతాడు. పోలీస్ ఆఫీసర్ వచ్చి క్రిస్తో మాట్లాడుతుండగా ఒక యారో వచ్చి ఆఫీసర్ ఐలో గుచ్చుకుంటుంది. తర్వాత ఒక క్యానిబల్ క్రిస్ని చంపడానికి వస్తుంటాడు. అప్పుడు క్రిస్ ప్రాణాలని కాపాడుకోవడం కోసం జీప్ కింద దాక్కుంటాడు. తర్వాత క్యానిబల్ క్రిస్ని సెర్చ్ చేస్తూ జీప్ కిందికి చూస్తాడు. అక్కడ అతనికి క్రిస్ కనిపించాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఇంట్లో క్యానిబల్ జెస్సీని బెడ్ మీద తాళ్లతో కట్టేసి ఉంచడాన్ని చూస్తాము. తర్వాత ఒంటి కన్ను ఉన్న ఒక క్యానిబల్ జెస్సీని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే అతనికి బయట నుండి వెహికల్ సౌండ్ వినిపిస్తుంది. అది విని ఆ క్యానిబల్ డోర్ దగ్గరికి వెళ్తుంటాడు. క్రిస్ జీప్తో ఆ క్యానిబల్ని హిట్ చేస్తాడు. క్రిస్ కార్లో నుండి బయటికి వచ్చి ఆ క్యానిబల్ని బాణంతో పొడిచి చంపేస్తాడు. తర్వాత క్రిస్ జెస్సీని సేవ్ చేస్తుండగా ఇంకో క్యానిబల్ అతనిపై అటాక్ చేస్తాడు. క్రిస్ను చూసి జెస్సీ బాణంతో ఆ క్యానిబల్ని చంపేస్తుంది. తర్వాత వారిద్దరూ ఇంట్లో నుండి బయటికి వెళ్తారు. అప్పుడు క్రిస్ సడన్గా జీప్ ఇంజిన్ ఫ్యూయల్ బాక్స్ని చూస్తాడు. తర్వాత క్రిస్ గన్తో ఆ ఫ్యూయల్ ట్యాంక్ని షూట్ చేస్తాడు. అప్పుడు వెంటనే పెద్ద బ్లాస్ట్ జరిగి ఆ ఇల్లు మొత్తం కాలిపోతుంది. తర్వాత ఆ ఇద్దరు కలిసి ట్రక్లో గ్యాస్ స్టేషన్కి వెళ్తుంటారు. గ్యాస్ స్టేషన్ ఓనర్ ఆ ట్రక్ని చూసి డోర్ను క్లోజ్ చేస్తుంటాడు. క్రిస్ ట్రక్ నుండి దిగి అక్కడ ఉన్న మ్యాప్ని చింపేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.